అందరికీ నమస్కారం. నైరుతి రుతుపవనాల కంటే ముందే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అకాల వర్షాలు దంచుకొట్టాయి. వీటికి తోడు రుతుపవనాలు ఎంటర్ అవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మే నెలలో భారీ ఎండల నుంచి ప్రజలను తప్పించిన వాతావరణం అకాల వర్ష రూపంలో వచ్చి చెరువులు, నదులకు పునరుజ్జీవనం పోస్తుంది. అయితే గత 10 రోజులుగా కర్ణాటక, మహారాష్ట్ర, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం కృష్ణానదిపై ఉన్న జోరాల డ్యాం, శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలోని ఉన్న జోరాల ప్రాజెక్టుకు గత 3 రోజులుగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 3258 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 805 క్యూసెక్కులుగా ఉంది. కంటిన్యూగా వరద వస్తూ ఉండడంతో ప్రాజెక్టు నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. జోరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.56 మీటర్లు కాగా ప్రస్తుతం 318.490 మీటర్లకు చేరుకుంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 9.5657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.928 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం వస్తున్న వరద ఇలాగనే కొనసాగితే మరో వారం రోజుల్లో జోరాల డ్యాం పూర్తి స్థాయికి నిండి గేట్లు ఎత్తేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే మరోపక్క శ్రీశైలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఉపనదులకు కూడా వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయానికి కూడా వరద తాకిడి పెరిగింది. ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలో వరద ప్రారంభం అవనుండగా ఈసారి అకాల వర్షాల కారణంగా ముందస్తుగానే శ్రీశైలం డ్యాంకు వరద వచ్చి చేరుకుంటోంది. బుధవారం ఉదయానికి ఎగువ నుంచి 4462 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా 19,070 క్యూసెక్కుల అవుట్ఫ్లో దిగువకు వెళ్తోంది. శ్రీశైలం జలాశయం యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 817 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ముందస్తుగా వరద ప్రారంభం కావడంతో అప్రమత్తమైన అధికారులు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద కంటే దిగువకు వెళ్తున్న అవుట్ఫ్లో అధికంగా ఉందని చెప్తున్నారు.